వేరువేరు కార్లలో వచ్చిన ఐశ్వర్య మరియు అభిషేక్ అంటే విడాకులు నిజమేనా? బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ స్టార్ కపుల్స్ లో అభిషేక్ ఐశ్వర్య కపుల్ ఒకటి. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో రూమర్స్ అదే పనిగా వస్తూ ఉన్నాయి. కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారని, అలాగే ఐశ్వర్య అమితాబ్ బచ్చన్ ఇంట్లో కూడా లేరని, ఆమె బిగ్ బి ఇల్లు విడిచి తన పుట్టింటికి వెళ్లి చాలా రోజులైందని అనేక కథనాలు రాసుకొచ్చాయి. అయితే ఇటీవల ముంబైలో జరిగిన అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకలో బిగ్ బి కుటుంబం మొత్తం హాజరై ఈ రూమర్స్ కి చెక్ పెడదామని చూశారు. కానీ ఆ వేడుకకు వేర్వేరు కార్లలో వచ్చిన భార్యాభర్తల వీడియో ఒకటి మీడియా మిత్రుల చేతికి చిక్కడంతో ఈ విడాకుల వార్త నిజమే అయ్యుంటుందని మళ్లీ ప్రచారం మొదలెట్టారు. ఇలా సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ వీరిపై ఎన్ని డివోర్స్ రూమర్స్ క్రియేట్ చేసినా బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు మాత్రం వాటిని నమ్మట్లేదు. ఒకవేళ విడాకుల వార్త నిజమే అయితే ఇంటర్నేషనల్ స్కూల్ వేడుకలకు అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య ఎందుకు కలిసి ఒకేసారి ఒకే సమయానికి హాజరవుతారని వాదిస్తున్నారు. అంతేకాదు ఆ పార్టీలో ఐశ్వర్య కూడా ఎటువంటి బాధ లేకుండా చాలా ఆనందంగా కనిపించారని, ఆమె వేడుకలో చేసిన డాన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు. అసలు అభిషేక్, ఐశ్వర్య డివోర్స్ రూమర్స్ ఈ స్థాయిలో రావడానికి కారణం గతంలో అమితాబ్ తన ట్విట్టర్ లో అంతా అయిపోయింది అని అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టడం, అలాగే ఆ ట్వీట్ పెట్టిన కొన్ని రోజులకు ఐశ్వర్య అమితాబ్ ను అన్ఫాలో చేయటం అని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విడాకుల రూమర్స్ అనేవి అభిషేక్, ఐశ్వర్య వంటి స్టార్ కపుల్స్ కు తలనొప్పిగా మారాయి.